మన ఇండియాలో ట్రైన్ టికెట్ యొక్క హైయెస్ట్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? మరియు ట్రైన్ వెనకాతల ఇలా ఎక్స్ అని ఒక సింబల్ ఉంటుంది కదా, దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని ఉందా? ట్రైన్ వెనకాతల ఇలా పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అవి నిజంగానే మ్యాగ్నెట్సా? మనం ట్రైన్ యొక్క చైన్ లాగానే అది పోలీసులకి వెంటనే ఎలా తెలిసిపోతుంది? మన ఇండియాలో ట్రైన్స్ అసలు డెస్టినేషన్స్ ని ఎందుకు లేట్ గా రీచ్ అవుతూ ఉంటాయి? మరియు ట్రైన్ లో ఉండే బల్బ్, ఫ్యాన్స్ ఇవి దొంగలించడం అవుతుందా? మన ఇండియాలో ఒకప్పుడు ట్రైన్ కోచెస్ అన్ని బ్లూ కలర్ లో పెద్ద పెద్దగా ఉంటూ ఉండేవి కదా, అవన్నీ సడన్ గా ఏమైపోయాయి? అండ్ ట్రైన్ కోచెస్ మీద ఇలా ఎల్లో కలర్ లైన్స్ కనిపిస్తాయి కదా, ఇది ఎందుకు పెడతారు ఇలా? సో ఇవాల్టి వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం. అంతేకాకుండా మనం ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు గమనించిన ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. నన్ను నమ్మండి, ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ ట్రైన్ జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? అండ్ మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, కంటెంట్ నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏంజిల్ వన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, బాండ్స్, కమోడిటీస్ ఇలా అన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 minutesలో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలానే 100 rupeesతో కూడా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అలానే రీసెంట్ గా వచ్చిన ఎన్నో ఐపీఓలు ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా వచ్చిన వ్యారీ ఎనర్జీస్ ఐపీఓని తీసుకోండి. వీళ్ళు 1500 per rupee షేర్ ని లాంచ్ చేశారు. బట్ ఓపెనింగ్ రోజే 2500 ని చేరుకుంది. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2900. సో ఆల్మోస్ట్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 days మీ అమౌంట్ అనేది డబుల్ అయిందనమాట. ఫ్యూచర్ లో కూడా చాలా ఐపీఓలు వస్తున్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడే ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. అంతేకాదు, దీని ద్వారా గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి యూఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు స్టేబుల్ గానే పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకోండి, టీసీఎస్ కంపెనీ తాలూకు షేర్ ప్రైస్ కరోనా టైంలో 1700 అరౌండ్ ఉండేది. బట్ ఇప్పుడు దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ 4150 రూపీస్. అంటే మీరు ₹1,00,000 అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2,44,000 అయి ఉండేది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ది ప్రాఫిట్. ఇంకా చాలా కంపెనీస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కాదు. మీరు ఎప్పుడైనా మార్కెట్ పడినప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ లైక్ రిలయన్స్, టీసీఎస్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు సేఫ్ గా ఉంటారు. ఒకవేళ మీకు డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపిస్తే అట్లీస్ట్ ఏంజిల్ వన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉంటే 10 to 12% రిటర్న్స్ అనేవి మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండెక్స్ ఫండ్ ని తీసుకోండి. యూటీఐ ఇండెక్స్ 50 ఫండ్ అనేది సిన్స్ ఇన్సెప్షన్ 12% రిటర్న్స్ ని కాన్స్టెంట్ గా జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇదే రేషియోలో మనం ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఎస్ఐపి చేసామనుకోండి, అది 10 years కి 23 lakhs అవుతుంది, 15 years కి 50 lakhs అవుతుంది, 20 years కి 1 crore అవుతుంది. సో మీలో ఎవరైనా ఒక 1 crore రూపీస్ కార్పస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏంజిల్ వన్ అనేది 25 years గా ఉన్న ట్రస్టెడ్ కంపెనీ. దీనిలో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు స్మార్ట్ మనీ అనే ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా కానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సెస్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మారచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తారు. మన ఇండియాలో ఉండే రైల్వే నెట్వర్క్ ఈ ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. మనలో చాలా మందికి తెలిసిందే, మన ఇండియన్ రైల్వే నెట్వర్క్ అనేది 1853 లో స్టార్ట్ చేయబడింది. మన ఇండియాలో ఆల్మోస్ట్ 22,500 ట్రైన్స్ ఉన్నాయి. మరియు రైల్వే నెట్వర్క్ అనేది 68,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. సుమారుగా 2,40,00,000 మంది రోజు మన రైల్వేస్ లో ప్రయాణిస్తూ ఉంటారు. 230 million tons ఆఫ్ మెటీరియల్ రోజు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మన ఇండియాలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ రైల్వేస్ ది. అయితే మీకు మన ట్రైన్ వెనకతల 2 పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ కనిపిస్తుంటాయి కదా, ఇవి వాస్తవానికి అసలు మ్యాగ్నెట్సే కాదు. వీటిని సైడ్ బఫర్ అని అంటారు. ఇవి చూడడానికి కొంచెం మ్యాగ్నెట్ లా అనిపించినా సరే వాస్తవానికి మ్యాగ్నెట్స్ కాదు. ఇవి చూడడానికి 2 అతుక్కొని ట్రావెల్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది కదా, కానీ ఇది ఒక సస్పెన్షన్ లాంటిది. జస్ట్ మన బైక్ ఎలాగైతే సస్పెన్షన్ ఉంటుందో ట్రైన్ కి ఇది ఒక సస్పెన్షన్ అన్నమాట. అయితే వీటిని జాయిన్ చేయడానికి ఒక స్క్రూ కప్లింగ్ ఉంటుంది కదా, ఆ 2 హుక్స్ మధ్యలో ఇది జాయింట్ అయి ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సిస్టమ్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. ఇప్పుడు దీని ప్లేస్ లో ఒక సింగిల్ బఫర్ ని పెట్టడం జరిగింది. ఇప్పుడు సింగిల్ బఫర్ కింద ఎందుకు చేస్తారంటే, అప్పుడు డబుల్ బఫర్స్ అంటే అటు ఇటు బఫర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకదానిపై ఒకటి బోగీలు ఎక్కే ఛాన్స్ ఉండేదన్నమాట. సో ఈ సింగిల్ బఫర్ తీసుకురావడం ద్వారా యాక్సిడెంట్స్ ని మినిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ చేంజ్ తీసుకురావడం జరిగింది. మీకు ట్రైన్ లో ఈ ఫ్యాన్స్ గానీ లేదా బల్బ్స్ గానీ కనిపించినప్పుడు కొంతమందికి అయితే అవి దొంగలించాలని అనిపిస్తూ ఉంటారు కదా. అండ్ మన ఇండియన్ రైల్వేస్ లో ఆల్రెడీ ఇలాంటి కేసెస్ చాలానే జరిగాయి.
లైట్, ఫ్యాన్స్, ఆఖరికి బాత్రూమ్‌లో ఉండే మగ్స్‌ను కూడా చాలా మంది దొంగిలించిన సంఘటనలున్నాయి. ఒకవేళ మీరు లైట్ గాని దొంగిలించాలనుకుంటే అందులో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయిన పవర్ అనేది డైరెక్ట్ కరెంట్. అండ్ ఈ లైట్ తీసుకునే ప్రాసెస్‌లో మీ ప్రాణాల్ని పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఎక్కువుంది. సో, ఎప్పుడు ఈ లైట్స్‌ననేవి తీయకండి. ఒకవేళ ఈ లైట్స్ తీసినా సరే అవి మీ ఇంట్లో ఎలాగో, ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ కరెంట్‌తో రన్ అవుతుంటాయి. ఈ డైరెక్ట్ కరెంట్ అనేది కార్ బ్యాటరీస్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనకి ట్రైన్ పైనుండే కేబుల్స్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. ఈ బల్బ్స్ వెలగడానికి కావాల్సిన పవర్ అనేది ట్రైన్ వెనకాతల ఒక జనరేటర్ కార్ ఉంటుంది. ఆ జనరేటర్ కార్ నుంచి జనరేట్ అవుతుందన్నమాట. అండ్ మనం గమనించినట్లయితే నైట్ టైం మొబైల్ ఛార్జింగ్ పెట్టొద్దని చెప్పేసి కాషనరీ సైన్స్ ట్రైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జనరల్‌గా మన మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఇవన్నీ ఏసీ కరెంట్ మీద రన్ అవుతుంటాయి. కానీ ఇవి డీసీ కరెంట్‌కి కనెక్ట్ అయినప్పుడు చాలా డేంజరస్. ఎందుకంటే ఎక్కువ హీట్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. మీ ఫోన్ ఎక్స్‌ప్లోడ్ అవ్వడానికి గానీ లేదా పాడైపోవడానికి గానీ ఛాన్స్ ఎక్కువున్నాయి. కొంత సమయానికి డీసీ కరెంట్‌తో మీరు ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. కానీ ఎక్కువ ప్రొలాంగ్ టైమ్‌కి ఈ డీసీ కరెంట్ ద్వారా మీరు ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే మీ ఫోన్, ల్యాప్‌టాప్ 2 ఎక్స్‌ప్లోడ్ అవ్వడంతో పాటు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఎప్పుడు కూడా ఈ రైల్వే కంపార్ట్మెంట్స్‌లో ఎక్కువ సేపు ఛార్జింగ్ అనేది పెట్టొద్దు. అయితే మీరు రైల్వే కంపార్ట్మెంట్స్‌లో ఈ స్పీకర్ లాంటి ఒక ఐటెమ్‌ని చూసే ఉంటారు కదా! ఇది వాస్తవానికి స్పీకర్ కాదు. ఇదొక రూఫ్ వెంటిలేటర్. ఎప్పుడైనా బాగా ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు ఈ రైల్వే కంపార్ట్మెంట్స్ ఫిల్ అయిపోతూ ఉంటాయి కదా! అలాంటి టైంలో హాట్ ఎయిర్ అనేది బయటికి ఎస్కేప్ అవ్వడం కోసం ఈ రూఫ్ వెంటిలేటర్‌ని పెట్టడం జరిగింది. మనందరికీ సైన్స్ ప్రకారం తెలిసిందే కదా! హాట్ ఎయిర్ అనేది ఎప్పుడు పైకి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. ట్రైన్ తాలూకు డిజైన్ అనేది చాలా ఆలోచన చేశారు. ఎందుకంటే పాడవకుండా అలానే నడుస్తూ ఉంటుంది. అండ్ ఇవి చాలా ఎక్కువ దూరం కూడా నడుస్తూ ఉంటాయి. అండ్ మీరు ఒకటి గమనించినట్లయితే ఏదైతే రూఫ్ టాప్ వెంటిలేషన్ కోసం ఉందో దాని నుంచి హాట్ ఎయిర్ ఎస్కేప్ అవుతుంది గానీ పైనుంచి వర్షం అనేది లోపలికి రాదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ 4 స్క్వేర్ డబ్బా. మరి దీని వెనుకున్న టెక్నాలజీ మామూలుది కాదు. చిందా? అయితే మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్‌లో చైన్ లాగిన వెంటనే టీసీ మన దగ్గరికి ఎలా వస్తాడు అని ఆలోచించారా? లేదా ఎవరైనా ఈ చైన్ లాగి పరిగెడితే అసలు వాళ్ళని పట్టుకోగలరా? అసలు ఈ చైన్ అనేది ఎందుకు పెట్టడం జరిగింది? ఈ చైన్ అనేది యాక్చువల్‌గా ఎమర్జెన్సీ పర్పస్‌లో యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే ఈ చైన్ అనేది మనం ట్రైన్ మిస్ అయినప్పుడు గానీ లేదా ట్రైన్ కోసం పరిగెడుతున్నప్పుడు లాగమని పెట్టింది కాదు. ఇదేంటంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా ట్రాక్స్ దగ్గర పడిపోయి ఉన్నా లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయడం కోసం ఈ చైన్ అనేది పెట్టడం జరిగింది. అయితే చాలా మందికి ఈ చైన్ లాగి బయటకు పరిగెట్టి పారిపోదాం అనే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ మీరు ఒకటి గమనించినట్లయితే ఎవరైనా ఈ చైన్ లాగితే కంపార్ట్మెంట్‌లో ఉండే మీకు ఎవరు లాగారన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. అయితే టీసీకి మాత్రం ఎవరు లాగారు అన్న విషయం తెలిసిపోతుంటుంది. దీని వెనకాతల ఉన్న కారణం ఏంటంటే ఈ చైన్ ఎక్కడైతే ఉందో దాని బయట ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ కింద ఈ చైన్ లాగ్గానే ఎయిర్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల పెద్ద సౌండ్ వస్తుంది. అండ్ ఎవరైనా ఇలా చైన్ లాగిన వెంటనే ట్రైన్‌లో ఉండే లోకో పైలట్ 3 హార్న్స్ మోగించి సిగ్నల్ అనేది ఇస్తారు. సో ఆటోమేటిక్‌గా అక్కడ దగ్గరలో ఉండే పోలీసులకి చైన్ ఎక్కడ లాగారో తెలిసిపోతుంది. సో ఎవరైతే లాగారో వాళ్ళకి వెళ్లి ఫైన్ వేయడం గానీ లేదా వాళ్ళకి పనిష్ చేయడం గానీ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసే ముందు అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొందా లేదా అని వాళ్ళు అసెస్ చేసిన తర్వాత మాత్రమే ఇలా ఫైన్ వేస్తారనమాట. మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సౌండ్ ఎక్కువగా వినే ఉంటారు కదా! అయితే ఈ సౌండ్ మన రైల్వే పట్టాలు చేస్తాయా లేదా రైలు బోగీలు కదలడం వల్ల వస్తుందా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే మనందరికీ తెలిసిందే కదా ఈ ట్రైన్ పట్టాలనేవి చాలా పొడవుగా ఉంటూ ఉంటాయి. అండ్ వీటి మధ్యలో కొన్నిసార్లు పట్టీల్ని పెట్టడం జరుగుతుందన్నమాట. సో ట్రైన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ పట్టీల మీద ఆ ట్రైన్ తాలూకు వెయిట్ పడినప్పుడు ఇలాంటి సౌండ్ వస్తూ ఉంటదన్నమాట. సో ఈ ట్రైన్ సౌండ్ వెనుకున్న కారణం యాక్చువల్‌గా ఇదే. అయితే మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ వెనకాతల గమనించారా? ఇలా ఎక్స్ అని ఒక సింబల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్ అని సింబల్ ఎందుకు వేశారు? వై, జెడ్, ఓ ఇలా ఏదైనా సింబల్ వేయొచ్చు కదా, లేదా లవ్ సింబల్ వేయొచ్చు కదా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? యాక్చువల్లీ ఈ ట్రైన్ కంపార్ట్మెంట్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి కదా. ఒకవేళ వీటి మధ్యలో ఉండే జాయింట్ అనేది ఊడిపోతే కొన్ని కంపార్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా. సో ఈజీగా ఇదే లాస్ట్ కంపార్ట్మెంట్ అని ఐడెంటిఫై చేయడం కోసమే ఇలా ఎక్స్ అనే సింబల్ ని లాస్ట్ లో ఇచ్చారనమాట. సో ఇది దూరం నుంచి చూసిన ఎవరైనా సరే ఈ ఎక్స్ అనే సింబల్ ఉంది కాబట్టి ఇదే లాస్ట్ కంపార్ట్మెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇలా ఎక్స్ అనే సింబల్ లేనట్లయితే ఇది లాస్ట్ కంపార్ట్మెంట్ కాదని అర్థం. మీరు ట్రైన్ పైన గమనించినట్లయితే బ్లాక్ కలర్ లో ఒకటి ఉంటుంది కదా, దీన్ని పెంటోగ్రాఫ్ అని అంటారు. ఇది ట్రైన్ పైన ఉన్న వైర్లన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని ద్వారానే ఇంజిన్ లోకి ఎలక్ట్రిసిటీ అనేది వెళ్తుంది. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ సాయంతో ట్రైన్ అనేది రన్ అవుతుంది అనమాట. మనం రైల్వే స్టేషన్ లో ఈ రికార్డింగ్స్ ని ఎక్కువగా వింటూ ఉంటాం కదా. ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు ప్రయాణిస్తున్న ట్రైన్ సంఖ్య డాష్ 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 2 గంటలు లేట్ గా రానుంది కాబట్టి మీరు స్టేషన్ లో వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నామని సంథింగ్ ఏదో ఇలా వస్తుంటది కదా అనౌన్స్మెంట్. అయితే ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ క్వశ్చన్, అసలు మన ఇండియన్ ట్రైన్స్ ఎందుకు ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటాయి? ఎందుకు ఏ ట్రైన్ కూడా ఎగ్జాక్ట్ టైంకి రాదు? కొన్నిసార్లు మన ట్రైన్స్ 12 గంటలు, 18 గంటలు, 24 గంటలు కూడా లేట్ అయిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. అయితే దీని వెనక చాలానే రీజన్స్ ఉన్నాయి. దీని వెనుకున్న ఫస్ట్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పురాతనమైంది. దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ లేకపోవచ్చు, లేదా దీన్ని మెయింటైన్ చేయడానికి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాల్సి ఉండొచ్చు, లేదా దగ్గరలో ఎక్కడ ఫ్రీ స్పేస్ అవైలబుల్ గా లేకపోయి ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయలేకపోతున్నాం.
రెండో రీజన్ మన ఇండియన్ వెదర్ కండిషన్స్. మన ఇండియాలో ఒక్కొక్క చోట ఒక్కో వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక వెదర్ ఉంటుంది, ముంబైలో ఒక వెదర్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక వెదర్ ఉంటుంది, తెలంగాణలో ఒక వెదర్ ఉంటుంది. ఇలా వెదర్ కండిషన్స్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి అనమాట. అండ్ ఎక్కడ కూడా యూనిఫామ్గా ఒకేలా ఉండదు. మన క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఎక్కువగా ట్రైన్ లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ అనుకోండి, మనం మేఘాల పైనుంచి వెళ్తాం కాబట్టి రెయిన్ అనేది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ ట్రైన్ ఎప్పుడు మన ల్యాండ్ మీద వెళ్తుంటది కాబట్టి రెయిన్ లేదా వెదర్ కండిషన్స్, కొన్నిసార్లు స్నోగా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అన్నిటిని తట్టుకొని కరెక్ట్ టైంకి రావడం ఇంపాసిబుల్ మనకి. థర్డ్ రీజన్ పాపులేషన్. మన రైల్వేస్ ని ఎప్పటికప్పుడు ఆధునీకరణ చేద్దామని అనుకుంటున్నారు. బట్ ఎంత ఆధునీకరణ చేసినా సరే మన పాపులేషన్ చాలా ఎక్కువ పెరుగుతుంది. సో దీన్ని మీట్ అవడం కోసం ఇంకా కొత్త కొత్త ట్రైన్స్ ని లాంచ్ చేస్తారు. బుల్లెట్ ట్రైన్స్ ని కూడా తీసుకురాబోతున్నారు. అయితే మీరు చాలా రోజుల క్రితం రెడ్ కలర్ గా కనిపించే ట్రైన్స్ లో ట్రావెల్ చేసే ఉంటారు, లేదా బ్లూ కలర్ లో కనిపించే ట్రైన్స్ లో ఎక్కువగా ట్రావెల్ చేసి ఉంటారు కదా. కానీ మీరు ఒక విషయం గమనించినట్లయితే ఈ బ్లూ కలర్ ట్రైన్స్ ఈ మధ్యకాలంలో అసలు కనిపించట్లేదు. ఏంటివి సడన్ గా మాయమైపోయా? అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్లూ కలర్ ట్రైన్స్ ని రీప్లేస్ చేసి గ్రే మరియు రెడ్ కలర్ ట్రైన్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బ్లూ కలర్ లో ఉండే ట్రైన్స్ అంత సేఫ్ కాదట. సో అందుకనే ప్రాజెక్ట్ ఉత్కర్ష్ ని లాంచ్ చేశారు. ఇందులో ఏం చేశారంటే పాత కోచెస్ అన్నిటిని రిపేర్ చేసి కొత్తగా చేంజ్ చేయడం జరిగింది. వీటిలో ఉండే అబ్నార్మాలిటీస్ అన్నిటిని తొలగించి మోడర్నైజ్ చేశారు. అందుకనే వీటిని రెడ్ మరియు గ్రే కలర్ లో పెయింట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని 2018లో స్టార్ట్ చేశారు. సో ఇప్పటికి ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ ని రెనోవేట్ చేసినట్లే. అండ్ నాకు పర్సనల్ గా అయితే బ్లూ కలర్ లో ఉండే ట్రైన్ డబ్బాలో ఇంకా ఫేవరెట్ అని చెప్పొచ్చు. మీరు ట్రైన్ కోచెస్ లో గమనించినట్లయితే ఇలా 5 digits లో ఒక నెంబర్ కనిపిస్తుంది కదా. ఇదేదో ర్యాండమ్ గా పెట్టిన నెంబర్ కాదు. దీని వెనకాల చాలా పెద్ద రీజన్ ఉంది. ముందున్న 2 నెంబర్లు ఈ కోచ్ ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో తెలియజేస్తాయి. అండ్ లాస్ట్ ఉండే 3 నెంబర్లు ఈ కోచ్ ఏ క్లాస్ కి చెందిందో తెలియజేస్తాయి అనమాట. 1 నుంచి 200 వరకు ఉంటే అది ఏసీ కోచ్ అని, 201 నుంచి 400 వరకు స్లీపర్ కోచ్ అని, మరియు 400 నుంచి 600 వరకు ఉంటే అది జనరల్ కోచ్ అని తెలియజేస్తుంది అనమాట. సో మీ కోచ్ నెంబర్ 06497 వచ్చింది అనుకోండి, ఈ కోచ్ అనేది 2006 సంవత్సరంలో తయారు చేశారని మరియు ఇది జనరల్ కేటగిరీకి చెందిందని లెక్క అనమాట. మీకు తెలుసా ఈ వరల్డ్ లోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ మన ఇండియాలోనే ఉంది. దీని పొడవు 1500 మీటర్లు, అంటే 1.5 కిలోమీటర్స్ లెంత్ ఉండే ప్లాట్ఫామ్. అంతేకాకుండా వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ కూడా మన ఇండియాలోనే ఉంది. ఇది చెనాబ్ రివర్ మీదుగా కట్టారు. ఇది రివర్ లెవెల్ నుంచి 359 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ తాలూకా పూర్తి కన్స్ట్రక్షన్ అనేది 2022 సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం చూసినట్లయితే సీనరీ చాలా బాగుంటుందట, కానీ కొంచెం భయం కూడా వేస్తుందట. అయితే మన ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ టికెట్ ఎంతో మీకు తెలుసా? 20,90,000 రూపాయలు. ఈ ప్రైజ్ లోనైతే మనం ఏకంగా ఒక క్రాటా కార్ ని ఈజీగా కొనేవచ్చు, ఒక డ్రైవర్ ని పెట్టుకోవచ్చు, మరియు ఢిల్లీ నుంచి ముంబైకి పెట్రోల్ కొట్టించుకొని ట్రావెల్ కూడా చేయొచ్చు. అయినా సరే ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ కన్నా ఇంకా తక్కువ అమౌంట్ అవుతుంది. కానీ ఈ ట్రైన్ ఎవరి కోసం తయారు చేశారో తెలుసా? మహారాజాస్ కోసం. ఈ ట్రైన్ టికెట్ మీరు ఖరీదు చేసినట్లయితే ఒక లివింగ్ రూమ్, 2 బాత్రూమ్లు మరియు ఒక బాత్ టబ్ కూడా లభిస్తుంది. అంటే మీరు ఇంట్లో ఉంటూనే ట్రావెల్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇందులో 24/7 మీకు రెస్టారెంట్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా సరే అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇందులో మీకు లభిస్తాయి. మరియు ఈ ట్రైన్ 6 nights 7 days ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఆగ్రా, రాంతంబోర్, జైపూర్, బికనూర్, జోధ్పూర్, ఉదయ్పూర్ ఇలా మధ్య మధ్యలో ఉన్న సిటీస్ అన్ని చూపించుకుంటూ ముంబై వరకు చేరుకుంటుంది. అయితే ఈ ట్రైన్ లో ఎక్కువగా ఫారెన్ విజిటర్స్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ పర్సనల్ గా మనం ఇలాంటి ట్రైన్ లో వెళ్ళాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే 20 లక్షలు పెట్టి అసలు ట్రైన్ టికెట్ ఎవడ కొంటాడు భయ్యా? చెప్పండి, ఎవడ కొంటాడు? అయితే ఇండియన్ రైల్వేస్ ఈ 1 year రెవెన్యూ ఎంతో తెలుసా? 2.4 lakh crores, అంటే 2.4 లక్షల కోట్లు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇందులో అట్లీస్ట్ మనకి 1% లభించినా సరే చాలా చాలా అంటే చాలా 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 రిచ్ అయిపోతాం కదా. అండ్ ఒకప్పుడు మీరు ట్రైన్లో టాయిలెట్ సీట్స్ ని గమనించినట్లయితే ఆ హోల్ కింద మనకి పట్టాలు కనిపిస్తూ ఉండేవి కదా. అండ్ టక్ 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 మన సౌండ్ కూడా ఎక్కువ వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు వాటన్నిటిని బయో టాయిలెట్స్ కింద మార్చారు. అయితే రీసెంట్ గా కవచ్ అనే ఒక యాంటీ కొలిజన్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. ఇది ట్రైన్ యాక్సిడెంట్స్ ని మినిమైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇది మనకి ఏదైనా ట్రైన్ కొలైడ్ అవబోతున్నా, లేకపోతే ఏదైనా వస్తువు మనకి తగలబోతున్నా ట్రైన్ లో ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది అనమాట. లైక్ SOS సిగ్నల్స్ మరియు రెడ్ సిగ్నల్స్ ని పాస్ చేస్తూ ఉంటుంది. కానీ ఇది రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది మరియు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి 1 కిలోమీటర్ సుమారుగా 50 లక్షల వరకు ఖర్చు అవుతుందట. కానీ దీన్ని నెమ్మదిగా లాంచ్ చేస్తున్నారు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ ని మినిమైజ్ చేయాలి కాబట్టి. అయితే మనలో చాలా మంది ప్రైవేట్ జెట్ కోసం వినుంటారు, ప్రైవేట్ యాచ్ కోసం వినుంటారు, కానీ ప్రైవేట్ ట్రైన్ కోసం ఎప్పుడైనా విన్నారా? ఎందుకంటే దీన్ని ఎవరు అఫోర్డ్ చేయలేరు కాబట్టి. ఒక ప్రైవేట్ ట్రైన్ కొనాలంటే సుమారుగా మనకి 60 to 70 crores వరకు ఖర్చు అవుతుంది. అండ్ దీన్ని పార్క్ చేయడం ఎంత కష్టమో తెలుసు కదా. లైక్ యాచ్ అయితే మనం సపరేట్ గా సీలో పార్క్ చేయొచ్చు, లేదా హెలికాప్టర్ అయితే మనం సపరేట్ గా హెలిప్యాడ్ కట్టించుకొని అక్కడ పార్క్ చేయొచ్చు. అదే ట్రైన్ పార్క్ చేయాలంటే ఒక స్టేషన్ కట్టాలి. సో అందుకే ప్రైవేట్ ట్రైన్ అనే కాన్సెప్ట్ ఉండదు. అండ్ రీసెంట్ గా తయారు చేస్తున్న ఈ వందే భారత్ ట్రైన్స్ కాస్ట్ అనేది 110 to 115 crores వరకు ఉంటుంది. అయితే మనం ఏదైనా వెహికల్ కొనేటప్పుడు దాని మైలేజ్ ఎంత అని ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి ట్రైన్ మైలేజ్ ఎంత అని ఎప్పుడైనా ఆలోచించారా?
లైక్ బైక్ ఆర్ కార్కి అయితే మనం యావరేజ్గా 1 లీటర్కి ఇన్ని కిలోమీటర్లు వస్తుంది అని అనుకుంటాం కదా. అదే ట్రైన్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి సుమారుగా 4 నుంచి 10 లీటర్ల వరకు డీజిల్ ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ ఏంటో తెలుసా? అది రీసెంట్గా లాంచ్ అయిన వందే భారత్ ట్రైన్. దీని స్పీడ్ 180 km/h. అయితే ట్రైన్ మీద ఇలా ఎల్లో కలర్ మార్క్స్ ఉంటాయి కదా, ఇవి దేనికి రిసెంబుల్ చేస్తాయి మీకు తెలుసా? ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ ప్యాసింజర్స్ కోసం అని చెప్పేసి పెట్టిన కోచెస్ అనమాట. అయితే మీరు ఎప్పుడైనా ట్రైన్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే, లైక్ మీ సీట్లో వేరే ప్యాసింజర్ కూర్చుండిపోయినా సరే, లేదా మీ ఫ్యాన్ లేదా మీ లైట్ వెలగకపోయినా సరే, మీరు 139 నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఒకవేళ జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నట్లయితే ఈ ట్రిక్ మీకు వర్కౌట్ అవ్వదు. సో ట్రైన్ టెక్నాలజీకి సంబంధించి వీడియోలో ఆల్మోస్ట్ అన్ని విషయాల్ని డిస్కస్ చేసామని అనుకుంటున్నాను. అన్నీ చెప్పడానికి నేనైతే ప్రయత్నం చేశాను. అండ్ మీరు ఈ విషయాలు మీ ఫ్రెండ్స్కి చెప్పి షో ఆఫ్ చేయొచ్చు, లేదా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు జీనియస్గా ఫీల్ అవ్వచ్చు. సో ముందు చెప్పుకున్నట్లుగా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.